ఇసుక లారీలు బీభత్సం సృష్టిస్తున్న ఘటన వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. ఇసుక లారీల వేగానికి ప్రధాన రహదారి ధ్వంసం అయ్యి అడుగుకో గుంత రోజుకో చోట ట్రాఫిక్ జామ్ అవుతుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆలుబాక సమీపంలోని ప్రధాన రహదారిపై ఇసుక లారీలు దారి ఇవ్వకపోవడంతో 108 అంబులెన్స్ గంటపాటు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఎమర్జెన్సీ వాహనాలు కూడా దారి ఇవ్వని ఇసుక లారీల పనితీరుపై వాహనదారులు మండిపడ్డట్టు తెలియజేశారు. వరంగల్ జిల్లాలోని రంజాన్ పవిత్ర మాసంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం విజయభాస్కర్ సిటిజన్ ఫంక్షన్లో ముస్లిం మహిళలకు నిత్యావసర సరుకులను అందజేశారు. తెలంగాణలో సర్వమత సౌభ్రాతృత్వం విలసిల్లుతుందని, మత సామరస్యానికి పరమత సహనానికి తెలంగాణ నెలవని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో మైనార్టీల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని వివరించారు. అల్లా కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వినయ్ భాస్కర్ కోరారు. వికారాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన కొతిరేపల్లి మహిళలు కొతిరేపల్లిలో నీళ్ల బిల్లులు కట్టాలని మున్సిపల్ అధికారులు వేధిస్తున్నట్టు తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ₹1 అడగలేదని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు నీళ్ల బిల్లులు కట్టాలని 10 నుంచి 30 వేల వరకు నీళ్ల బిల్లులు కట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా నవాపేట మండలంలోని కేజీబీవీ పాఠశాలను జీసీడీఓ అధికారిని శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల చుట్టుపక్కల ఉన్న పిచ్చిగడ్డి శుభ్రం చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయరాం, ఎంపీడీఓ అనురాధ, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చండూరులో చెప్పుల దండలు మెడలో వేసుకుని వికలాంగులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 14 నెలలు గడుస్తున్న ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజంపై వివక్షను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ పంచాయతీ ఎన్నికల్లో తమ వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని, 6,000 పెన్షన్ ఇవ్వాలని, ఆర్టీసీలో 100% ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వికలాంగుల రిజర్వేషన్ తేలేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని రాజేష్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరా సబ్స్టేషన్లో IMVA ట్రాన్స్ఫార్మర్ని మార్చి 8 MVA ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు DE బండి శ్రీనివాసరావు తెలిపారు. వేసవికాలం విద్యుత్ వినియోగదారులు పెరుగుతున్న దృష్ట్యా 8 MVA ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో DE బండి శ్రీనివాసరావు, భద్రు పవర్, ADE కిరణ్ కుమార్, AES సుందర్ కుమార్, వెంకటసాయి, భోజ్య నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కొంతమంది అక్రమంగా అటవీ సంపదని తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీ అధికారుల ప్రోత్సాహంతో అడవులను సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల అటవీ సంపద అక్రమార్కుల చేతిలో అంతమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల కిందట ఓ వ్యక్తి అక్రమంగా నీలగిరి చెట్లను నరికివేశాడని, అతనికి ఫారెస్ట్ అధికారులు ₹10,000 జరిమానా విధించినట్టు తెలియజేశారు. అటవీ సంపదని నియంత్రించకపోతే అక్రమార్కుల చేతిలో అడవులు అంతమవుతాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలియజేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపూర్ గ్రామంలో నకిలీ మొక్కజొన్న సీడ్ కలకలం రేపింది. నర్సాపూర్ గ్రామానికి చెందిన సీతారాములు అనే రైతు సింజంటా మొక్కజొన్న సీడ్ సాగు చేసి దిగుబడి రాక 20,000 ఎకరాల పంట నష్టపోయినట్టు తెలిపాడు. సీడ్ ఏజెంట్ మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ వస్తుందని, పంట ప్రారంభం నుండి కోత వరకు పెట్టుబడి పెట్టి క్వింటాకు 3600కు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మి పంటను సాగు చేసినట్లు బాధిత రైతు తెలిపాడు. కోతకు వచ్చిన కంకిని విప్పి చూడగా అందులో గింజ లేకపోవడంతో మోసపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతు వేడుకున్నట్లు తెలియజేశారు. విశాఖపట్నం జిల్లాలో నకిలీ పోలీసుగా లోచన్ కుమార్ చలామణి అవుతున్నట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. పోలీస్ సీజ్ చేసిన వాహనాలను ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేసి వారి దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పేపర్ క్లిప్పింగ్స్, సీసీటీవీ ఫుటేజ్లను చూపించి బాధితులను మోసం చేశాడని తెలియజేశారు. ప్రజలకి పోలీస్ అని చెప్పి బలివాడ రామ్సాయి గోపాల్ దగ్గర ₹61,900 కాజేసినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ముద్దాయి లోచన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ మురళి తెలియజేశారు.
జైపూర్లో జరుగుతున్న 12వ ఆసియా పసిఫిక్ ఉన్నత స్థాయి ఎకనామీ ఫోరం సదస్సులో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ సదస్సుకు ఆసియా పసిఫిక్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. సమీకృత వ్యర్థాల నిర్వహణ, వాతావరణ సంస్కరణలు, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంపై చర్చలు నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు.